Dear friends, how is the hangover of Sankranti, Pongal, Chakri Pongal, Chakra Pongal anta? ఎప్పుడు సంక్రాంతిలో ఒక సాడ్ న్యూస్ ఉంటుంది. ఇలా మాంజా పట్టుకొని ఒక చెవు తెగిపోయింది, మాంజాతో కట్ అయిపోయి ఒక బుక్కు చెవులు సూర్పణకలాగా కట్ అయిపోయి ఇతనా జల్దీ కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు, కొన్ని కటింగ్లు అయిపోతుంది. మాంజా అలా ఉంటుంది. అండ్ చక్రీకి చుట్టిన మాంజా పతంగిని ఆకాశంలో ఎగరేస్తుంది. The kite will be flying so high in the sky, like a diamond in the sky. Twinkle, twinkle, little star. How I wonder what you are. ఒక వ్యభిచారం చేసుకునే రత్నకుమారి అనే ఒక బ్రోతల్ మా అమ్మకి అన్ఫార్చునేట్లీ ఆమె సిస్టర్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ మా మదర్ చాలా నోబెల్ లేడీ, రాయల్ లేడీ విత్ లాట్ ఆఫ్ ఎథిక్స్, మారల్స్, డిసిప్లిన్, బ్యూటీ, గుడ్ క్యారెక్టర్. అంత మంచి క్యారెక్టర్ ఉన్న ఆమెకి ఒక ఒళ్ళొమ్ముకునే రత్నకుమారి వ్యభిచారం చేసే పిచ్చి కుక్క. ఇంకా బీఎస్సీ చదివేటప్పుడు 90 సార్లు వ్యభిచారం కేసులో అరెస్ట్ అయింది. ఎంఎస్సీ చదివేటప్పుడు 90 సార్లు వ్యభిచారం కేసులో మధ్యప్రదేశ్లో భూపాల్లో అరెస్ట్ అయింది ప్రాస్టిట్యూట్. షీ బిలాంగ్స్ టు రిమ్మనపుడి అనే ఒక దరిద్రపు విలేజ్ అండ్ బార్న్ టు ఏ పచ్చి బజారు ప్రాస్టిట్యూట్. రిమ్మనపుడిలో ఒళ్ళమ్ముకునే వెంకట కోటమ్మ. అలాంటి దొమ్మరి దానికి పుట్టిన దొమ్మరి రత్నకుమారి. అది రోజు నన్ను చూసి కుళ్ళుతో, అసూయతో, జలసీతో, ఏడుపుతో, ఈర్ష్యతో మా ఇంట్లో దొంగతనాలు చేసి, మా ఇంట్లో అంతే దొంగతనాలు చేసి మా ఫాదర్కి బాగా లైన్ వేసి పటాయించి, ఆయన పడకపోతే బూతులు తిట్టి, ఆయన పడకపోతే ఆయన ఏదేదో అని వంచన చేశాడు అని. వంచన ఏం చేశాడు? దానికి డబ్బిస్తే నాటకాలు ఆడుతుంది. అది అంటే దానికి నాకు ఇచ్చినంత ప్రాపర్టీ మా ఫాదర్ ఇవ్వలేదట. మా మమ్మీ కూడా నాకు ఇచ్చినంత నగలు ఇవ్వలేదట. ఓ పక్క దొంగతనం చేస్తూనే ఉంటుంది మా బీరువాలో అన్నీ. అయినా సరే ఆ ప్రాస్టిట్యూట్ రోజు నన్ను చూసి, నువ్వు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. అంత చిన్నప్పుడే అంత జుట్టు, ఉంగరాల జుట్టు, ఆకాశం అంత జుట్టు, అండ్ బ్యూటీ, బ్రెయిన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ప్రాపర్టీ ఇవన్నీ ఉన్నాయి నీకు అని ఏడ్ చేసేది. ఆముండాలంట, అట్లా ఆముండాలంట నాలాగా, ఆముండాలంట అలా. బజారు ప్రాస్టిట్యూట్. ఇంకా దాని కూతురు బిందు అని ఉంది. అది దానంత బజార్ దాన్ని మనం అనకూడదు కూడా, లంజా అని. డోంట్ సే ఫ్యూ వర్డ్స్ టు దట్ బిచ్ ప్రాస్టిట్యూట్ బిందు. అది దాని పిల్లల శవాలు వెళ్ళి, ఆ బిందు దాని ఫ్యామిలీ అంతమై బూడిదెగి, ఆ ముష్టోళ్ళు సర్వనాశనం అయి మట్టి అవుతారు. సో ఇవన్నీ పక్కన పెడితే మనం చూసి ఏడ్చే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా అయినా అంతమవుతాయి. మనకి అపకారం, లాస్, హాని, హామ్, హర్ట్, ఇన్సల్ట్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎనీ లాస్ చేసిన వాళ్ళందరూ బూడిదై సర్వనాశనమై అంతమవుతారు. నిన్న మా ఇంటి దగ్గర ఒక ఆమె క్యాన్సర్ వచ్చి చనిపోయింది. మొన్న కూడా ఒక ఆమె, వీడిని దోశ రోస్ట్ చేయరా అంటే మాడిపోయి మాడు దోశ తెచ్చా. రోస్ట్ అంటే అర్థం రెడ్గా అవ్వాలని, అంతేకాని మార్చి మసిబుడిది చేయి బొగ్గుదే కచ్చికతేమని కదా. ఇంకోటి ఉంది భార్గవి అని. ఆ భార్గవికి ఇంకా ఏడుపు, ఇంకా ఇప్పటికీ ఏడుపే. బుజ్జమ్మ అనే బజార్ దానికి వాళ్ళ పిల్లల సవాళ్ళు కూడా వెళ్తాయి. దోశ బాగా రోస్ట్ అవ్వాలి అంటే దాని అర్థం రెడ్గా అవ్వాలి, అంతేగాని మాడి మసిబూడిగా అవ్వాలని కాదు.
సరే, రేపటి నుంచి నేను ఎలాగో ఇంట్లోనే తింటాను. ఐ ఓన్లీ మేక్ మై దోశ. ఈరోజు ఇక్కడికి వాకింగ్కి వచ్చాను. సో సరే, వీఆర్ టాకింగ్ సంథింగ్. ఆ చక్రీకి చుట్టిన మాంజ ఒక పతంగుని ఆకాశంలో, నీలాకాశంలో, వినువీధుల్లో, గగనాంతర రోదసిలో గంధర్వలోక జతులు దాటి, చంద్రలోకమైన, దేవేంద్రలోకమైన దాటి 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 వాటిని కూడా, అంటే అన్ని అవరోధాలని దాటి మన గమ్యంని చేరుకోవాలి. ఈ నమ్మకం నాకుంది. ఐ హ్యావ్ ఫెయిత్, బిలీఫ్, టీమ్ వర్క్, పొటెన్షియల్. అమ్మా నాన్నల ఆశీర్వాదం. మా అమ్మ నాన్నలు అందరూ అమ్మ నాన్నలాగా పైరేటర్, స్టీవ్స్, డబ్బింగ్లు, ప్రాస్టిట్యూట్లు కాదు. మా మదర్ చాలా నోబెల్ లేడీ. అందరూ అమ్మలాగా వ్యభిచారిణి, దొంగ, ముష్టిది కాదు. అందరూ వ్యభిచారం, దొంగతనం, ముష్టితనం చేశారు. చక్కగా చదువులు వచ్చాయి అని చెప్తుంటారు సిగ్గు లేకుండా. సిగ్గు శరం లేదు. ఆ చదువుని చదువు అన్నారు, దరిద్రం అంటారు. చదువుల తల్లి సరస్వతికి అసహ్యం కూడా అలాంటి బజారోళ్ళు అండి. ఇంకా మా కూతురు పేరు తలచడానికి కూడా అర్హత లేని దొమ్మరోళ్ళు వాళ్ళు. ఒక బిచ్చపోడు, ఒక ప్రవీణ్ కుమార్ అని బిచ్చపోడిని తెచ్చి 39 కోట్ల ఆస్తికి వారసురాలైన నా కూతుర్ని ఫ్రీగా కట్టేసుకోవాలని చూశారు. మేమేసిన ఎంగిలి మెతుకులతో బతికేవాళ్ళు, మా దయాభిక్షతో, మోచేతి నీళ్లతో బతికేవాళ్ళు మూసుకొని ఉండాలి. ఫస్ట్ నన్ను పటాయించాలని చూశారు. నేను బాడలే. రవిని పెళ్లి చేసుకున్నా. రవి బిలాంగ్స్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏడ్చారు. ఎస్. తర్వాత మా అమ్మాయిని కూడా పటాయించాలని చూశారు. మా అమ్మాయిని కంప్లీట్లీ వేరే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివింది. తర్వాత బెంగళూరులో చదువుకుంది, దయానంద్ సాగర్ కాలేజ్లో. మల్టీనేషనల్ కంపెనీ GM. కంప్లీట్లీ డిఫరెంట్, టోటల్ లవ్ మ్యారేజ్. వాళ్ళకి విశ్వాసమే లేదు. వాట్ ఐ వాంట్ టు సే, ఒక మనిషి నాకు విశ్వాసం